హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నలనిధి అనే ఈ పుస్తకంలో జంతు ప్రపంచం పార్ట్ 6 వీడియో చూద్దాం. మూత్రం ఏర్పడే దశల క్రమం వరుసగా గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం. మూత్రం ఏర్పడే దశల క్రమం ఏంటి? వరుసగా గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం. నెక్స్ట్ పాయింట్, క్లోమగ్రంథి పనితీరుతో మధుమేహ వ్యాధి ఆధారపడి ఉంటుంది. క్లోమగ్రంథి పనితీరుతో మధుమేహ వ్యాధి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ప్రోటోజోవా జీవులలో ఆక్సిజన్ని గ్రహించడం, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం విసరణ ద్వారా జరుగుతుంది. ప్రోటోజోవా జీవులలో ఆక్సిజన్ గ్రహించడం, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం విసరణ ద్వారా జరుగుతుంది ప్రోటోజోవా జీవులలో. నెక్స్ట్, వానపాములు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. వానపాములు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. నెక్స్ట్ పాయింట్, కీటకాలకు అవబాసిని అస్థిపంజరంగా పనిచేస్తుంది. కీటకాలకు అవబాసిని అస్థిపంజరంలా పనిచేస్తుంది. నెక్స్ట్ పాయింట్, వాయునాళాలు శ్వాసేంద్రియాలుగా గల జీవులు బొద్దింకలు. వాయునాళాలు శ్వాసేంద్రియాలుగా గల జీవులు బొద్దింకలు. నెక్స్ట్, సాలమాండర్ చర్మ శ్వాసక్రియ జరుపుకునే జీవి. సాలమాండర్ చర్మ శ్వాసక్రియ జరుపుకునే జీవి. నెక్స్ట్ పాయింట్, వాయునాళాలను శ్వాసేంద్రియాలుగా గల ఇతర జీవులు సీతాకోకచిలుక, బొద్దింక. వాయునాళాలను శ్వాసేంద్రియాలుగా గల ఇతర జీవులు సీతాకోకచిలుక, బొద్దింక. నెక్స్ట్ పాయింట్, బొద్దింకలో శ్వాస రంధ్రాల సంఖ్య 10 జతలు. బొద్దింకలో శ్వాస రంధ్రాల సంఖ్య 10 జతలు. 10 జతల శ్వాస రంధ్రాలు ఉంటాయి బొద్దింకలో. నెక్స్ట్ పాయింట్, ఉపజిహ్విక కంఠబెలం మీద మూతలా పనిచేస్తుంది. ఉపజిహ్విక కంఠబెలం మీద మూతలా పనిచేస్తుంది. అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు 32 సార్లు, నిమిషానికి 32 సార్లు. అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు నిమిషానికి 32 సార్లు. నెక్స్ట్ పాయింట్, పురుషులలో ఉదర వితానం, స్త్రీలలో ప్రక్కటెముకలు శ్వాసక్రియలో పాల్గొనే ముఖ్య అవయవాలు. పురుషులలో ఉదర వితానం, స్త్రీలలో పక్కటెముకలు శ్వాసక్రియలో పాల్గొనే ముఖ్య అవయవాలు. నెక్స్ట్ పాయింట్, ఫ్లోరా త్వచం ఊపిరితిత్తులకు రక్షణ త్వచంలా పనిచేస్తుంది. ఫ్లోరా త్వచం ఊపిరితిత్తులకి రక్షణ త్వచంలా పనిచేస్తుంది. నెక్స్ట్ పాయింట్, వాయునాళం మొదటి భాగం స్వరపేటిక. వాయునాళం యొక్క మొదటి భాగం ఏంటి? స్వరపేటిక. నెక్స్ట్, అమీబాలో విసరణ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అమీబాలో విసరణ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అమీబాలో శ్వాసక్రియ విసరణ ద్వారా జరుగుతుంది. ప్రోటోజోవా జీవులలో కూడా ఆక్సిజన్ గ్రహించడం, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం విసరణ ద్వారా జరుగుతుంది. అమీబాలో విసరణ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అస్థి చేపలలో ఉపరికొల ఉంటుంది. అస్థి చేపలలో ఉపరికొల అనేది ఉంటుంది. అస్థి చేపలలో ఉపరికొల ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాలు సి ఆకారంలో ఉంటాయి. వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాలు సి ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, మోకాలి ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొదటగా 1875లో గుర్తించారు. మోకాలి ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొదటగా 1875లో గుర్తించారు. నెక్స్ట్ పాయింట్, నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ పాయింట్, శరీర పరిమాణంతో పోల్చినప్పుడు శ్రూ అనే చిట్టెలుక మెదడు ఇతర జీవులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు శ్రూ అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మెదడు 3 భాగాలని కలిగి ఉంటుంది. ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు. మెదడు 3 భాగాలను కలిగి ఉంటుంది. అవేంటి? ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు. నెక్స్ట్ పాయింట్, మెదడు దాదాపు 1400 గ్రాముల బరువుని కలిగి ఉంటుంది.